దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోవుచున్నదని చెప్పుకొనిరి. చాలు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యుల పని ఏంటంటే ప్రభువు మీద నిందలు వేసుట, ప్రభు సాక్ష్యాన్ని చెడగొట్టుట, ప్రభువుకున్న మంచి పేరును చెడగొట్టుట వారి యొక్క పని. కాబట్టి ఎల్లప్పుడూ జనులకి ఆయన దెయ్యం పట్టినవాడు, బయలుజెబులు పట్టినవాడు, వాడు వెర్రివాడు, వాడు పిచ్చివాడు, వాడి మాటలు ఎందుకు వింటున్నారు అని చెప్పి ఎల్లప్పుడూ చెప్పేవారు. కొన్నిసార్లు పిలాతు దగ్గరికి వెళ్ళి కూడా, మీరు ఇలాగే ఆయన్ని చూస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆయన రాజు అయిపోతాడో, మీరు మరలా ఇశ్రాయేల్ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందని రోమియుడైన పిలాతుకి వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఎన్ని చెప్పినా కూడా ప్రభువుని ఎవరేం చేయలేకపోతూ వచ్చారు. కాబట్టి ఈ మాట ఇవాళ ఎప్పుడు చెప్తున్నారు అని చూసినట్లయితే, పస్కా పండుగకి 6 దినాల ముందు యేసు ప్రభువారు బేతనీకి వస్తాడు. బేతనీలో కొంతమంది లాజర్ను సమాధిలో నుండి లేపినప్పుడు పిలిచిన వారు కొంతమంది చూసి, ఇగో లాజర్ని సమాధిలో నుండి లేపి బ్రతికించిన వాడు బేతనీకి వచ్చాడు, మరియమ్మ మార్తా లాజర్ ఇంటికి వెళ్ళాడు, ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి అని చెప్తారు. ఎప్పుడైతే లాజరును సమాధిలో నుండి లేపి బ్రతికించాడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు బేతనీలో మార్తా మరియమ్మ లాజరు గృహానికి వచ్చారని, ఆ బేతనీ వారు ఇంటూ వచ్చారో ఒక్కసారిగా అందరూ వచ్చేసారు. ఒక్కసారిగా బేతనీలో ఉన్న ప్రజలందరూ వచ్చేస్తూ వచ్చారనమాట. వచ్చేసి ప్రభువును చూస్తూ, ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు చూసి చెప్తున్నటువంటి మాట, కావున పరిసయ్యులు ఒకరితోనొకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజకమైపోయినో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట వెలుచున్నదని చెప్పుకుంటూ బాధపడుతూ వచ్చారు.